భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలే అయినప్పటికీ జిల్లాలో ఆ పార్టీలకు అతి గతి లేదని చెప్పాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, గతంలో వెలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో భవిష్యత్తు ఎప్పటికీ అగమ్య గోచారం అన్నట్లే ఉంది. కూటమి వచ్చాక నాయకుల వంటూ ప్రత్యక్షమవుతున్నారు, పనులు చేసుకుంటున్నారు. కానీ మేమున్నామని భరోసా ఇచ్చేవారు లేరు. గతం ఘనం, భవిష్యత్తు అగమ్యగోచరం అన్న చందంగా ఉంది విజయనగరం జిల్లాలో జాతీయ పార్టీల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కోసం ఒకప్పుడు బారులు తీరిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీ కాడిని వదిలి వైఎస్ఆర్సీపీలోకి దూకేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగైన కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. కనీసం ఉనికి కూడా లేకుండా అసలు ఉందా లేదా అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా వెలిగిపోతున్న కమలం విజయనగరం జిల్లాలో మాత్రం వేర్లు లేని పువ్వులా వాడిపోతోంది. కూటమిలో ఒకరిగా ఉన్నా పార్టీని బలోపేతం చేసే విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు కమలనాథులు. అసలు ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడున్నారా లేదా అన్నట్లుంది బీజేపీ పరిస్థితి. జిల్లా అధ్యక్ష పదవి పక్క జిల్లాకి ఇచ్చినప్పుడే విజయనగరంలో బీజేపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థమైపోయింది. హెచ్చర్ల ఎమ్మెల్యేగా కూటమి గాలివాటంలో గెలిచిన నడికుడిటి ఈశ్వరరావు జిల్లా పార్టీని పూర్తిగా గాలి కొదిలేశారని కమలం పార్టీ కార్యకర్తలు కొరకరలాడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు జిల్లాలో కమలం రెక్కలు రాలిపోతుంటే నిస్సహాయంగా ఉండిపోతున్నారు. కనీసం కమ్యూనిస్టు పార్టీల స్థాయిలో కూడా పనిచేయని పార్టీ ఎందుకనే భావన ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తలకు కలుగుతోందట. నడిపే నాయకుడు ఉంటే జెండాకరని భుజాన మోస్తామనే క్యాడరున్నా వెన్నుతట్టే నాయకుడు జాతీయ పార్టీలకు లేకపోవడం జిల్లాలో ఆ పార్టీల దురవస్థని చాటుతోంది. బాధిత వర్గాలకు వామపక్షం ఎలాగూ, లాభిత పక్షాలకు భాజపా అలాగా. లాభిత పక్షం అంటే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడ పవర్లోకి వచ్చేందుకు అర్రులు చాచే ప్రాంతీయ పార్టీలన్నమాట. బీజేపీ తోడుంటే ఆనందం మావేంటి అని పోటీలు పడి మరి ఆ పార్టీతో జట్టుకు పరితపించే పార్టీలన్నమాట. అంతటి శక్తివంతమైన పార్టీకి, దశాబ్ద కాలంగా దేశాన్ని ఏలేస్తున్న పార్టీకి జిల్లాలో దిక్కు దివాణం లేకపోవడం ఏమిటన్నదే అందరి నోళ్లలో నలుగుతున్న $1 బిలియన్ ప్రశ్న. జిల్లాలో దశాబ్దాలుగా కమలం పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. పార్టీ బలోపేతంపై నాయకత్వం ఏనాడూ దృష్టి పెట్టలేదు. ఆ మాటకొస్తే వామపక్షాలే నయం. ఎర్రజెండా పార్టీలు పిలుపునిస్తే వందలాది మంది రోడ్డెక్కుతారు. కానీ బీజేపీ పిలుపుకు జిల్లాలో స్పందించే నాదుడు ఉండరు. గల్లీ నుంచి జిల్లా స్థాయి కమిటీలన్నీ కాగితాల్లోనే కనిపిస్తాయి. వాస్తవ పరిస్థితులందుకు పూర్తి భిన్నం. క్యాడర్ లేదు. ఇక లీడర్లు ఎక్కడి నుంచి వస్తారు? పార్టీ ప్రముఖుల పర్యటనలకు జన సమీకరణ చేయాల్సి వస్తే ఉన్న పిడికెడు మంది నాయకులకు తలప్రాణం తోకకొస్తోంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలోనూ బీజేపీ గౌరవప్రదమైన సంఖ్యలో కార్యకర్తలు లేరు. ఉన్న చోట వారికి పార్టీ పెద్దల నుంచి సముచిత గౌరవం దక్కదు. నాయకుల పరిస్థితి నామమాత్రమే. జిల్లాలో ఎక్కడా ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. వార్డు మెంబర్ కూడా లేని ఏకైక జాతీయ పార్టీ బీజేపీనే. ఎన్నికల సమయంలో కాస్తో కూస్తో హడావుడి కనిపిస్తుంది. అధ్యక్ష స్థానంలో ఎవరున్నా కార్యక్రమాలన్నీ జిల్లా కేంద్రానికే పరిమితం. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు దాదాపు శూన్యం. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఓ మండల కేంద్రంలో గత స్థానిక ఎన్నికల్లో ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడు తన భార్యతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయిస్తే వచ్చిన ఓట్లెన్నో తెలుసా? ముచ్చటగా 3. మరో ట్విస్ట్ ఏంటంటే సదరు అభ్యర్థి ఇంట్లోనే 4 ఓట్లున్నాయి. ఇలాంటి అనుభవాలున్నా సరే జిల్లా నాయకత్వం కనీసం దృష్టి సారించదు. పార్టీకి ఎక్కడికక్కడ అభిమానులున్నారు, కానీ వారికి భరోసా ఇచ్చే నాయకత్వమే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతమంది నాయకులమంటూ తెరపైకి వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో హల్చల్ చేస్తూ పని చక్కబెట్టుకున్నాక సైలెంట్ అయిపోతున్నారు. అందుకే పార్టీపై అభిమానం ఉన్న అందులో చేరేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా జిల్లాలో బీజేపీకి ఇప్పట్లో మంచి రోజులు వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఉన్న కొద్ది మంది కూడా నిలబడే సూచనలు కానరావడం లేదు. రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకోకపోతే విజయనగరంలో కమలం పార్టీ చిరునామా వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.